డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మీరు రైతేనండి. జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తారు. విశాఖపట్నం ఎంపీగా నేను నిలబడను అని ఆయన నిలబడను, నన్ను నిలబెడతాను, నన్ను గెలిపిస్తాను, నేను క్యాంపెయిన్ చేస్తానని అందరి ముందు అన్నారు. మీరు విన్నారు కదా? విన్నారు. మీదే ఛానల్ అండి, ఆర్టీవీ. మీరు విన్నారు. 1000 కోట్లు నన్ను అడిగారు. దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మా అమీర్పేట ఆఫీసులోనే చూపించమన్నారు అకౌంట్లో. లేదా నేను పార్టీ పెడతాను అన్నారు. ఆయన తరపున 3 పెద్దలు వచ్చారు, మా తరపున జ్యోతి, మమత, మా బోర్డు మెంబర్లు ఉన్నారు 2 నెలల క్రిందటే. ఇప్పుడు ఆయన 1000 కోట్లు ఎవరిచ్చారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఎవరిస్తారు? బీజేపీ పార్టీ తప్ప. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ గెలకుండా ఓటుల్ని చేర్చడానికి ఆయనతో పార్టీ పెట్టిస్తున్నారని విన్నాను. పార్టీ పెట్టుకోమనండి. ఇంటింటికో పార్టీ ఉంది, ఈదికో పార్టీ ఉంది. నాకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ 120 మంది సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకంటే 100 రెట్లు పెద్ద డీజీపీ హెచ్డి సాంగ్లియానా గారు, చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు. ఏముంది? వీధికి ఒకరు ఉన్నారు, మాట్లాడడం ఎవరైనా ఆడతారు. స్టీల్ ప్లాంట్ని నేను మొట్టమొదట స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి ఎంత ఖర్చు అని ఇస్తానన్నాను. ఇప్పుడు కోర్టులో ఇంకా నడుస్తుంది. జేడీ గారు ఏమన్నారు? 8 కోట్ల మంది ఉన్నారు, మనిషి 100 రూపాయలు ఇస్తే 8000 కోట్లు అన్నారు. ఎవడిస్తాడు 100 రూపాయలు? 8 మంది ఆయన మాట్లాడి 100 రూపాయలు ఇచ్చారా? ఆయన ఏం చేయగలరు? రమ్మనండి, మీరే జేడీ గారితో డిబేట్ పెట్టమనండి, జీటీఎల్ నరసింహతో డిబేట్ పెట్టమనండి. బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలో అడుగుదాం. ఈయన కొత్త పార్టీ పెట్టి ఏం చేస్తాడో అడుగుదాం. ఎక్కడి నుంచి ఆయనే అన్నాడు కదా, పాల్గారు అయితే దేశ విదేశాల నుంచి డబ్బులు తీసుకొస్తారు, రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తారు. మరి 1000 కోట్లు ఇవ్వకపోతే అమ్ముడుపోతానంటే నేనేం చేస్తాను? జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వారు, తోటా చంద్రశేఖర్ గారికి కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చారు, అమ్ముడుపోయారు. ఇప్పుడు ఏమైంది? ఉందా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు, ఇంకా ఆంధ్రాలో ఎక్కడుంది? ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే తోటా చంద్రశేఖర్ గారు కోఆర్డినేటర్ నాతో నిన్న మాట్లాడారు ఢిల్లీలో, మన పార్టీలో చేరుతానని. మనకి ఓట్లు ఉన్నాయని అన్ని పోల్స్ చెప్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో రుజువు అయిపోయింది. అనామకుడిని పెడితే 1000 ఓట్లు వచ్చాయి, పేరు ఊరు లేనివ్వండి, ₹1 ఖర్చు పెట్టుకుంటా. మోదీ పవన్ కళ్యాణ్ కష్టపడితే క్యాంపెయిన్ చేస్తే 100,000 కోట్లు పెడితే 2000 ఓట్లు రాలేదు కొత్తగూడలో. అది సిపిఐతో ఓడిపోయారు. ఇది రుజువులు. ఇంతకంటే ఏంటి? ప్రజల మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు చేయగలిగితే 14 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? స్పెషల్ స్టాటస్ ఎందుకు తేలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలు అభివృద్ధి? మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తే చేస్తారు? ఈ 2 పార్టీలు ఉన్నాయి, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లేదు. మరి ప్రజాశాంతి పార్టీ తప్ప ఇంకో పార్టీ ఎక్కడుంది? ప్రజలు అర్థం చేసుకోబట్టే లక్షల మంది జాయిన్ అవుతున్నారు, గ్రూపులు పెడుతున్నారు. ఆ 7569441275కి యాడ్మిన్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోతున్నారు. కొంతమంది మీడియా కాపులు బీసీలు అధికారంలో రావడం ఇష్టం లేదు. అందరూ కాదు, 1-2 మీడియా చేసుకోనండి. వాళ్ళకి టైం వస్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దేవుడు వాళ్ళ మనసు కూడా మార్చుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిచ్చి మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయాడు. తెలంగాణలో మాదిగలు ఓటేశారా? మోదీకి గెలిపించారా? 50 సీట్లు వస్తాయని అందరూ అనుకున్నారు. నేను అన్న 5 నుంచి 10 సీట్లు రావడమే కష్టమని. బొటాబొట్టిగా 8 సీట్లు వచ్చాయి. ఎవడింటాడు మందకృష్ణ మాదిగ మాటలు? పవన్ కళ్యాణ్కి 1% ఓట్లు లేదని తెలంగాణలో తేలిపోలేదా? 2 లక్షల ఓట్లు పడితే కొత్తగూడెంలో 2000 ఓట్లు రాలేదంటే అర్థం ఏంటి? 100కి 1 ఓటే.
ప్రజలు మౌనంతో ఉన్నారు. ఎందుకు? మనం అమ్ముడుపోలేదు, నీతి నిజాయితీగా ఉన్నాం, కన్నీరు తొడగలం, ఉచిత విద్య వైద్యం ఇవ్వగలం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వగలం. మీ ఇష్టం. కష్టపడతారా? ఒక్కొక్కరు 100 మంది 1000 మందికి చెప్పండి. 100 రోజులు టైం ఉంది. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. బీసీ ఎస్సీ ఎస్టీలందరూ ఏకం కండి. లేదా వాళ్ళు అమ్ముడు పోయారని వాళ్ళతో పాటు మీరు స్టీల్ ప్లాంట్ పోతే ఎవరికి నష్టం? 2 లక్షల కుటుంబాలు. ఈ 26 మంది అందులో 4 అమ్ముడు పోయారట. వాళ్ళకి కాదు కదా, వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయి. అందుకనే చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు, కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీలు, ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలు 5 రోజుల్లో ఈ జిందాల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆ బట్ను కానీ సస్పెండ్ చేయకపోతే సీఎండీని ఎక్కడ ధర్నా చేద్దామో చెప్పండి. లేదు మేము అమ్ముడుపోయాం, మేము ధర్నాలు చెయ్యం, మాకు మోదీ అంటే భయం అంటే ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.